బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నాళ్ళు వేచిన మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది. ఆశావాహులు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలుండగా అన్ని కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3 తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకి చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్ ఖాయమంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి వివేక్కు అవకాశం దక్కనుంది. మరో బెర్త్ను కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కానీ లభించనుంది. ఇలా ఎస్సీల నుంచి మాలా, మాదిగలకు ఒక్కొక్కరు చొప్పున 2 ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేబినెట్లో భర్తీ చేయబోయే 3 స్థానాలకు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని తీసుకుంటుండడం గమనార్హం. వీరిలో జి వివేక్ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాత్రం తొలిసారి. వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీలతో పాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్టీల నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్తో పాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించి విస్తరణ ముహూర్తం కూడా ఖరారైన జాబితాపై మాత్రం తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పులు, చేర్పులు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నాళ్ళు వేచిన మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది. ఆశావాహులు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలుండగా అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3 తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
అది కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి కావడంతో ఆయనకు బెర్తు ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి వివేక్కు అవకాశం దక్కనుంది. మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు గాని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాని లభించనుంది. ఇలా ఎస్సీల నుంచి మాల మాదిగలకు ఒక్కొక్కరు చెప్పున 2 ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేబినెట్లో భర్తీ చేయబోయే 3 స్థానాలకు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటుండడం గమనార్హం. వీరిలో జి వివేక్ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాత్రం తొలిసారి. వాకిటి శ్రీహరి, కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్టీల నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్తో పాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతి రామచంద్ర నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే తుది జాబితాలో ఎన్ని పేరు ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించి విస్తరణ ముహూర్తం కూడా ఖరారైన జాబితాపై మాత్రం తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అన్న చర్చ కూడా నడిచింది. అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.